హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రేమచా యూట్యూబ్ ఛానల్. ఐపీఎల్ 2024కి వచ్చేసరికి సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టులో కొత్త కెప్టెన్ రావడం జరిగింది, కొత్త బౌలింగ్ కోచ్ రావడం జరిగింది. ఐపీఎల్ 2024 సన్ రైజర్స్ హైదరాబాద్ తొలి మ్యాచ్ వచ్చేసరికి కేకేఆర్తో ఆడనుంది. తొలి మ్యాచ్లో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు ప్లేయింగ్ 11 ఎలా ఉంటుంది, ఎలా ఉండబోతుంది అనే పూర్తి డీటెయిల్ తెలుసుకునే ముందు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మా వీడియోలో అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ సీజన్ 17 సంబంధించి షెడ్యూల్ కూడా రావడం జరిగింది. 17 రోజుల సంబంధించి షెడ్యూల్, తొలి షెడ్యూల్ ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ వారు మాత్రమే రిలీజ్ చేయడం జరిగింది. అదేవిధంగా ఐపీఎల్ వచ్చేసరికి మార్చి 20 నుంచి ప్రారంభంగా ఉంది. తొలి మ్యాచ్లో వచ్చేసరికి డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్ వర్సెస్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య తొలి మ్యాచ్ జరగనుంది. ఈ నేపథ్యంలోనే సన్ రైజర్స్కి హైదరాబాద్ జట్టు మాత్రమే తొలి మ్యాచ్ వచ్చేసరికి కేకేఆర్తోనే ఆడనుంది. మార్చి 23న తొలి మ్యాచ్ ఆడనుంది సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు. అయితే సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు ఐపీఎల్ ముందు అయితే కోచ్ కొత్తగా రావడం జరిగింది. అదేవిధంగా కొత్త కెప్టెన్స్లో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు ఆడడం ఉంది. కొత్త కెప్టెన్ అనేది ఎవరైతే గత కొద్ది రోజుల నుంచి అయితే సోషల్ మీడియాలో తెగ వైరల్ అని చెప్పుకోవచ్చు. ఎడెన్ మార్కరమ్ కొనసాగుతాడా లేదా అతని ప్లేస్ లో ప్యాట్ కమిన్స్ తీసుకుంటారా అనేది కొంతకాలానికి అయితే సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది. దానికి సన్ రైజర్స్ హైదరాబాద్ మేనేజ్మెంట్ మాత్రమైతే క్లారిటీ ఇవ్వడం జరిగింది. కొద్దిసేపటి క్రితమే సన్ రైజర్స్ కొత్త కెప్టెన్ గా ప్యాట్ కమిన్స్ నియమించినట్లుగా అయితే సోషల్ మీడియా ద్వారా తెలపడం జరిగింది. గత సీజన్లో చూసుకుంటే ఎడెన్ మార్కరమ్ కెప్టెన్స్గా వహించాడు. మార్కరమ్ కెప్టెన్స్లో ఉన్నప్పుడు అయితే సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు మాత్రమైతే అనుకున్నంత స్థాయిలో రాణించలేదు గత సీజన్ల నుంచి అయితే. గత సీజన్లో చూసుకుంటే అయితే టాప్ చివరి స్థానంలో ఎడెన్ మార్కరమ్ కెప్టెన్స్లో. అదేవిధంగా ఎడెన్ మార్కరమ్ కెప్టెన్స్లో సౌత్ ఆఫ్రికాలో జరిగిన లీగ్లో 2 సార్లు టైటిల్ గెలవడం జరిగింది సన్ రైజర్స్ జట్టు మాత్రమైతే. అయితే అదేవిధంగా ఐపీఎల్కి వచ్చే మాత్రమైతే ఆ స్థాయిని మాత్రమైతే రాణించలేకపోతున్నారు. గత సీజన్లో మాత్రం అట్టడుగు స్థానంలో నిలిచడం జరిగింది. మేనేజ్మెంట్ వచ్చేసరికి కొంచెం నిర్ణయాలు అయితే మారడం జరిగింది. కెప్టెన్సీ విజయంలో ఎడెన్ మార్కరమ్ పక్కన పెట్టి ప్యాట్ కమిన్స్ తీసుకోవడం జరిగింది. అయితే ప్యాట్ కమిన్స్ మన ఇండియాలో జరిగిన వరల్డ్ కప్లో ప్యాట్ కమిన్స్ అద్భుతంగా అంటే ఆస్ట్రేలియాను ముందుండి నడిపించడం జరిగింది. ఆస్ట్రేలియాను విజేతగా నిలపడం జరిగిందని చెప్పుకోవచ్చు. ప్యాట్ కమిన్స్ అటు బౌలింగ్లో కానీ ఇటు బ్యాటింగ్లో కానీ అద్భుతంగా అంటే అద్భుతంగా రాణించే ప్లేయర్ అని తెలుసు. అదేవిధంగా కెప్టెన్ స్కిల్స్ మాత్రం అయితే నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయని కూడా తెలుసు. అయితే T20లోకి మరి ప్యాట్ కమిన్స్ ఎలా వహిస్తారో అయితే చూడాలి. ఐపీఎల్లో మాత్రం ఫస్ట్ టైం అనుకుంటా ప్యాట్ కమిన్స్ కెప్టెన్స్ వహించడం. మరి ఐపీఎల్ 2024లో మరి ప్యాట్ కమిన్స్ నేతృత్వంలో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు మాత్రం అయితే ఎలా రాణిస్తారో, ఏ విధంగా రాణిస్తారో అయితే చూడాలి. మరి ప్యాట్ కమిన్స్ చూసుకుంటే మాత్రం అయితే అటు బ్యాటింగ్లో కానీ ఇటు బౌలింగ్లో కానీ అద్భుతంగా రాణించగల సత్తా ఉన్న ప్లేయర్ అని చెప్పుకోవచ్చు. మరి చూడాలి ఐపీఎల్ 2024లో ప్యాట్ కమిన్స్ నేతృత్వంలో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు ఎలా రాణిస్తారు, ఏ విధంగా రాణిస్తారో మనం త్వరలో తెలుసుకుందాం 1 by 1. అదేవిధంగా సన్ రైజర్స్కి హైదరాబాద్ జట్టు మాత్రం అయితే కొత్త కోచ్ రావడం జరిగింది. గత సీజన్లో చూసుకుంటే మాత్రమైతే డేల్ స్టెయిన్ బౌలింగ్ కోచ్గా చేసేవాడు. కాకపోతే ఈ సీజన్కి వచ్చేసరికి అన్ని సీజన్ మొత్తానికి దూరం అవుతున్నట్లయితే చెప్పడం జరిగింది. కొన్ని పర్సనల్ రీజన్ కారణాలతోనే దూరం అవుతున్నట్లు అయితే డేల్ స్టెయిన్ గారు చెప్పడం జరిగింది. అతని స్థానంలో వచ్చేసరికి న్యూజిలాండ్ మాజీ క్రికెటర్ జేమ్స్ ఫ్రాంక్లిన్ను కొత్తగా బౌలింగ్ కోచ్గా ఎంపిక చేస్తున్నట్లయితే SRH మేనేజ్మెంట్ అయితే ప్రకటించడం జరిగింది. జేమ్స్ వచ్చేసరికి ఐపీఎల్లో వచ్చేసరికి ముంబై ఇండియన్స్ తరపున 2011-2012లో ఆడడం జరిగింది 2 సీజన్లో. అప్పుడు అద్భుతంగానే రాణించడం జరిగింది. అయితే డేల్ స్టెయిన్ పక్కన పెట్టి ఇతనిని నియమించడం జరిగింది. జేమ్స్ మాత్రమైతే ఈ యొక్క సీజన్కే బౌలింగ్ కోచ్గా వ్యవహరిస్తున్నట్లయితే సన్ రైజర్స్ మేనేజ్మెంట్ అయితే చెప్పడం జరిగింది. మరొచ్చే సీజన్ 18కి వచ్చేసరికి డేల్ స్టెయిన్ మళ్ళీ యథావిధిగా కొనసాగుతాడని కూడా చెప్పడం జరిగింది. అయితే చూడాలి కొత్త కెప్టెన్, కొత్త బౌలింగ్ కోచ్, మరి SRH ఏ విధంగా ఎలా రాణిస్తా అయితే చూడాలి. ఐపీఎల్ 2024లో SRH వచ్చేసరికి తొలి మ్యాచ్ కోల్కతా నైట్ రైడర్స్తో జరగనుంది. అది మార్చి 23న జరగనుంది. ఈ మ్యాచ్ వచ్చేసరికి ఈడెన్ గార్డెన్ స్టేడియంలో KKR వర్సెస్ SRH మ్యాచ్ జరగనుంది. అయితే KKRతో జరగబోయే మ్యాచ్లో మరి సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు ప్లేయింగ్ 11 ఎలా ఉంటుంది, ఏ విధంగా ఉంటుంది, ఎలా ఉండబోతుంది అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. ముఖ్యంగా చూసుకుంటే మాత్రం అయితే ఓపెనర్లుగా వచ్చేసరికి మయాంక్ అగర్వాల్, ట్రావిస్ హెడ్ ఓపెనింగ్ చేసే అవకాశం అయితే ఎక్కువ కనిపిస్తుంది. అదేవిధంగా మిడిల్ ఆర్డర్లో చూసుకుంటే రాహుల్ త్రిపాఠి, ఎడెన్ మార్కరమ్, హెన్రిక్ క్లాసెన్ మిడిల్ ఆర్డర్లో రానున్నారు. అదేవిధంగా చూసుకుంటే అబ్దుల్ సమద్, అదేవిధంగా ప్యాట్ కమిన్స్ కెప్టెన్, అదేవిధంగా వాషింగ్టన్ సుందర్, ఉమ్రాన్ మాలిక్, నటరాజన్, భువనేశ్వర్ కుమార్తో కూడిన
ప్లేయింగ్ 11 అయితే తొలి మ్యాచ్లో పాల్గొనే అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నట్లయితే తెలుస్తున్న సమాచారం. మరి తొలి మ్యాచ్లో ఎస్ఆర్హెచ్ మళ్ళీ ఏ విధంగా రాణిస్తే ఎలా రాణిస్తే అయితే పూర్తి డీటెయిల్స్ తెలుసుకుందాం. అదేవిధంగా ప్యాట్ క్యామెన్స్ నేతృత్వంలో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు ఏ రేంజ్లో IPL 2024లో రాణిస్తుందో అయితే ఈగర్ వెయిట్ చేస్తున్నాం. ఈసారైనా సరే ఎస్ఆర్హెచ్ మరోసారి టైటిల్ గెలవాలని మనం మనస్ఫూర్తిగా కోరుకుందాం. మరి చూద్దాం గెలుస్తుందా లేదా అనేది అయితే తర్వాత వీడియోలో తెలుసుకుందాం. అంతవరకు మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మా వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. హర హర మహాదేవ్, శంభో శంకర. థ్యాంక్ యూ.